నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం. దేవాంశ్ జన్మదినం సందర్భంగా తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికి చైర్మన్ బిఆర్ నాయుడు, అధికారులు. ఎంఎస్ఎంఈ రుణాలతో అన్ని రంగాల ఆర్థిక పరిపుష్టి సాధ్యం. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో పాల్గొని మాట్లాడిన జాయింట్ కలెక్టర్ కార్తీక్. మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేయాలి. తిరుపతిలో వైకాపా ఆధ్వర్యంలో మహిళలు బస్సు ఎక్కి చంద్రబాబు హామీలు గుర్తు చేసి నిరసన. అనంతరం నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. తిరుమల శ్రీవారిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. సీఎం చంద్రబాబు మనమడు దేవాంశ్ జన్మదినం సందర్భంగా వారు శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు వారి కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం పట్టు వస్త్రాలతో వారిని సత్కరించి ప్రసాదాలు అందజేశారు.
ఎంఎస్ఎంఈ రుణాలతో అన్ని రంగాల ఆర్థిక పరిపుష్టి సాధ్యమని, ప్రైవేటు బ్యాంకర్లు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని జేసీ కార్తిక్ కోరారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో ఉన్న తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో ఉన్న తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం జాయింట్ కలెక్టర్ కార్తిక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ కార్తిక్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రైవేటు బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు మంజూరులో బాగా వెనుకబడి ఉన్నారన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో పాటు ప్రైవేటు బ్యాంకర్లు కూడా ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు పూర్తి సహాయ సహకారాలు అందించి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ముద్ర యోజన, సీఎం ఈజీపీ, ఎంఎస్ఎంఈ రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేయాలని వైకాపా నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలో వైకాపా ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు బస్సు ఎక్కి కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేయాలంటూ తిరుపతిలో వైకాపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. వైకాపా ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు బస్సు ఎక్కి కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను వారు ప్రదర్శించారు. టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అని సీఎం చంద్రబాబు అన్న వీడియోను తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష చూపించారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లో లేదంటూ కండక్టర్ బస్సును అలిపిరి పోలీస్ స్టేషన్ వద్ద నిలిపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీష, వైకాపా నగర అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి, పట్టణ బ్యాంకు చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, నాయకులు గీతా యాదవ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేనే చెప్పాను, నేనే డ్రైవింగ్ చేసి తీసుకెళ్తానని. ట్రాన్స్ఫార్మర్ల తయారీలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. అమరావతిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల అవసరం ఉందని ఇప్పటికే ప్రభుత్వం వెల్లడించిందన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారని ఆయన వివరించారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో మనకు అవసరమైన విద్యుత్ స్తంభాల సంఖ్య 4,58,942, ట్రాన్స్ఫార్మర్స్ 54,231. అందులో అధ్యక్ష నిన్నగాక మొన్న మార్చి 18వ తేదీ 10,000 ట్రాన్స్ఫార్మర్స్ ఎస్పీడీసీఎల్లో టెండర్ పిలిచారు అధ్యక్ష. నేనేమంటానంటే ఎంఎస్ఎంఈలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈలని ప్రమోట్ చేయాలా, ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ రెండు పెద్ద కంపెనీలు యథాతథంగా అన్ని సంవత్సరాల నుంచి చేసే పెద్ద కంపెనీలకే ఆ 10,000 ట్రాన్స్ఫార్మర్ ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈలు కోరుకునేది ఏంటంటే ఒక 5,000 వాళ్ళకి ఇవ్వండి, ఒక 5 ఎంఎస్ఎంఈలకి ఇవ్వండి. ట్రాన్స్ఫార్మర్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఇదేమో పెద్ద భారీ ప్రాజెక్ట్ కాదు అధ్యక్ష. మనం రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లే ఇప్పుడు గౌరవ సభ్యులు మిగతా సభ్యులు చెప్పినట్టు ట్రాన్స్ఫార్మర్స్, కండక్టర్, పోల్స్ అన్ని కొరత ఉండే పరిస్థితి వచ్చింది. ఆ సమస్య పరిష్కారం దిశగా పోవాలని చెప్పేసి నేను మంత్రి గారి విజ్ఞప్తి. పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎస్పీడీసీల కింద 10,000 ట్రాన్స్ఫారాలు తీసుకున్నాము, వాటిని ఒకే కంపెనీకి ఇస్తున్నారని చెప్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలు 90% ఒకే కంపెనీకి, 10% వేరే కంపెనీలకు ఇచ్చే ప్రక్రియ ఉంది. ఇప్పుడు అదే విధంగా కాకుండా ఎంఎస్ఎంఈలను కూడా ప్రోత్సహించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సార్. తప్పకుండా అందరూ కూడా పాల్గొనే విధంగా, ఈ టెండర్లో అందరూ కూడా పాల్గొనే విధంగా ఖచ్చితంగా తీసుకుంటాము. అదేవిధంగా గతంలో ట్రాన్స్ఫారాలు కానీ, పోల్స్ కానీ విపరీతమైన రేట్లు ఉండి వాటిని కూడా ఈ మధ్య మన టీముని, డిపార్ట్మెంట్కి సంబంధించిన టీముని వివిధ రాష్ట్రాలకు పంపించి ఏ మేరకు పక్క రాష్ట్రాల్లో ట్రాన్స్ఫారాలు కానీ అదేవిధంగా పోల్స్ కానీ రేట్లు ఉన్నాయని కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 4,400, 4,600 పైన రేటు ఉంటే వాటి అన్నిటి కూడా ఇప్పటికీ దాదాపు 4,600 ఉంది సార్. వివిధ రకాల పోల్స్ ఒక్కో రేటు ఉంటాయి. దాదాపు ఒక రకమైన పోల్ అయితే 9.1 మీటర్, 8 మీటర్ పోల్స్ అయితే
దాన్ని 4,600 నుంచి 3,750 తగ్గించాము. మనం పూర్తిగా తగ్గించుకుంటూ వెళ్తే మళ్ళీ క్వాలిటీ లేకుండా ఉంటుంది. అందుకని చెప్పి క్వాలిటీతో పాటు రేట్లు కూడా తగ్గాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆర్మ్స్ 25 kV ఉంటుంది, అదేవిధంగా 16 kVలు ఉన్నాయి, 40 kVలు ఉన్నాయి, 63 kVలు ఉన్నాయి, రకరకాల ట్రాన్స్ఫర్ ఆర్మ్స్ ఉన్నాయి. ఎక్కడ రైతులకు కానీ మిగతా ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ వాడకానికి కానీ ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయో క్వాలిటీ ట్రాన్స్ఫార్మర్స్ తక్కువ రేటుకి ఎక్కువ మంది పాల్గొనే విధంగా నూతన పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ఎక్కువ శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఏపీ శాసన మండలి సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర తలసరి ఆదాయం, కొనుగోలు, జీఎస్డీపీ పెరగడం సంతోషమని, అయితే 2006లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశాఖపట్నం, శ్రీ సిటీ, కృష్ణపట్నం సెజులను తీసుకుని రావడమే కారణమని తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి 2 పోర్ట్లను తీసుకువచ్చి ఏపీని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. యాక్చువల్గా 2014 స్టేట్ బైఫర్గేషన్ తర్వాత నుంచి ఎన్ని ఒప్పందాలు జరిగినాయి, వాటిలో ఎన్ని ఎగ్జిక్యూట్ అయినాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అన్న వివరాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. యాక్చువల్గా వీటిల్లో మేము అనుకునేది ఏంటంటే లాస్ట్ 2014-19లో కానీ 1924లో కానీ ఎలా జరిగినాయి, ఇప్పుడు ఎలా జరిగినాయి అనే క్లారిఫికేషన్ కూడా వస్తుంది అనుకున్నాం అధ్యక్ష. అయితే మొత్తం మీద మంత్రి గారు చెప్పినారు, సంతోషం. అయితే ప్రధానంగా అధ్యక్ష ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, చక్కగా తలసరి ఆదాయం పెరిగింది, తలసరి కొనుగోలు పెరిగింది, జిఎస్డిపి కూడా ఈ విధంగా పెరుగుతూ ఉందంటే ఆ రోజు గౌరవ రాజశేఖర రెడ్డి గారు సెజ్లు తీసుకురావడం 2006లో విశాఖపట్నం సెజ్ కానీ, శ్రీ సిటీ సెజ్ కానీ, కృష్ణపట్నం సెజ్ కానీ ఇవి సెజ్లు తీసుకురావడం కానీ, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీస్ పెరగాలంటే ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి, ట్రాన్స్పోర్టేషన్లో కూడా ప్రధానంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి పోర్టులు బాగుండాలని స్వాతంత్రం రాకముందు ఒక పోర్టు, తర్వాత 2 పోర్టులు ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఒక 2 పోర్టులు తీసుకురావడం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 పోర్టులు ప్రారంభించడం, ఇట్లా అనేకమైనటువంటి రెవల్యూషనరీ చేంజెస్ అన్నీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీరిద్దరు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినప్పుడు మాత్రమే మన రాష్ట్రానికి ప్రాజెక్టులు, పరిశ్రమలు వస్తాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా ట్రెమెండస్గా మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా బాగుండాలి. అంటే ఈ ఇండస్ట్రీస్ రావాలన్నప్పుడు వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ కానీ అలానే ఎడ్యుకేషన్ కానీ బాగుండాలని ఈ రెండింటి గురించి కూడా ప్రధానంగా విలేజ్ హెల్త్ క్లినిక్స్, పిహెచ్సిలు కానీ, అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ, అలానే సచివాలయ వ్యవస్థ కానీ, న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 17 దాకా తీసుకురావడం కానీ ఇట్లాంటి అనేకమైనటువంటి చేంజెస్ తీసుకొచ్చిన దానివల్ల ఈరోజు ప్రజల ప్రమాణాలు బాగా పెరిగినాయి. ఇండస్ట్రీస్ రావడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఏర్పడింది అధ్యక్ష. అయితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కోవిడ్ ఉన్నప్పటికీ కూడా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిశ్రమలు రావడం అంటే ఇన్వెస్ట్మెంట్స్ జరిగినటువంటి వాకాడు మండలంలోని 19 పంచాయతీల్లో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8,28,00,000 వ్యయంతో జరిగిన జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ జరిగిందని పిడి శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. వాకాడులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని పంచాయతీలను పరిశీలించామని, కల్లూరు, ముట్టెంబాక పంచాయతీల్లో అలిగేషన్స్ జరిగాయన్నారు. సూపర్ విజన్ లాప్సెస్ కింద ఏపీఓపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ వరప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఏమైతుంది ట్రాన్స్ఫర్ చేయిస్తారు మీరు మాట్లాడతారు మీ ఏం లేకుండా వాడు ఎట్లా చేస్తాడు మూతి రిజిస్టర్ పోస్ట్ నెంబర్ ఉంటుంది ఏ రోజు డెలివరీ అయింది లెంత్ విడుతులు కూడా ఎందుకు టాలీ చేయరు మీరు డెప్త్ ఏం చెప్తే చేసుకోమన్నారు కదా. గ్రామ పంచాయతీల్లో గత ఆర్థిక సంవత్సరంలో 8,28,00,000 జరిగిన ఉపాధి హామీ కింద జరిగినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద జరిగిన 8,28,00,000 జరిగినటువంటి వ్యయం పైన ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ సామాజిక తనిఖీలో గ్రామ పంచాయతీ వారీగా చదవడం జరిగింది. వాకాడు మండలంలో అన్ని పంచాయతీల్లో చక్కగా జరిగింది. 1-2 పంచాయతీలు అలిగేషన్ వచ్చారు. సో అది కూడా సూపర్విజన్ ల్యాప్సెస్ కింద ఏపీఓ పైన కూడా చర్య తీసుకుంటున్నాం. ఆ కన్సర్న్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ 1-2 పంచాయతీలు ముట్టెంబాక అండ్ ఇంకొక పంచాయతీ కల్లూరు, ఈ 2 పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్ పైన సస్పెండ్ చేశాము. డీటెయిల్గా ఏబిడి ఎంక్వైరీ కాల్ఫార్ చేశాం. అంటే అది కూడా పెద్ద అలిగేషన్ కాదు, బట్ సీరియస్. ఏంది బేసికర్స్ అందరూ వచ్చి
మేమందరూ పనికి వచ్చినా మేము ఎన్ని రోజులు వస్తుంటే అన్ని రోజులకు సరిపడా మస్టర్ వేయడం లేదు, సరిగా వేయడం లేదు అని వచ్చారు. దాన్ని డీటెయిల్గా చేస్తారు. మా వాడు ఫీల్డ్ అసిస్టెంట్ సరైనవాడు కాదు అన్నప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా అతన్ని పక్కన పెట్టడం జరిగింది. డీటెయిల్ ఎంక్వైరీ కాల్ ఫార్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన అలిగేషన్లో వేస్ట్ సీకర్సే మాట్లాడారు కాబట్టి సూపర్వైజరీ ల్యాబ్సెస్ కింద ఏపీఓ పైన కూడా చర్య తీసుకుంటున్నాను. సో ఇవన్నీ ఎంక్వైరీ అయిన తర్వాత ప్రాపర్గా రన్ చేయడం కోసం వాకాడు మండలంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కనీస ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేక పులివెందుల్లోనే ఉంటున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. సూలూరుపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో గెస్ట్ ప్రొఫెసర్ గా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అప్పుడప్పుడు వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసారత్నం, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మాజీ సూళ్ళూరుపేటలో అదేవిధంగా నాయకులు హామీలు మర్చిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు చేయలేదు. స్టేట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి నిల్వ ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ లాగా ఏదో నేను కూడా ఉన్నాను, ఎక్కడ పోలేదు, ఓడిపోయినా నేను ప్రజల్లో ఉన్నాను అని అనిపించుకునేదాన్ని. అప్పుడప్పుడు వచ్చి ఒక స్టేట్మెంట్ 11 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు. నెలకు 2 లక్షల రూపాయల పైచలకు జీతాలు తీసుకుంటున్నారు ఒక్కొక్క శాసనసభ. మరి ఎందుకు శాసనసభ పోకుండా ఇళ్ల దగ్గర కూర్చొని ఖచ్చితంగా ఎందుకు జీతాలు తీసుకోవాలి? మీ నాయకుడికి మాత్రం తెలియదా? ఆయన పోకపోయినా ప్రతిపక్షంలో హోదా లేనిదే నేను రానంటాడు. ప్రతిపక్ష హోదా రాష్ట్ర ప్రజలు ఇవ్వాలా మీకు? మరి మిగతా 10 మంది ఎమ్మెల్యేలను పంపించి ప్రజా సమస్యల గురించి చర్చించమని చెప్పాలి. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయమని చెప్పి పంపించుండాలి. కానీ ఎవరిని కూడా శాసనసభ పంపకుండా ఎంత ఫ్యాసిస్టు ఏ విధంగా అయితే పరిపాలనలో ఫ్యాసిస్ట్ విధానాన్ని అవలంబించాడు, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా అదే విధమైన పద్ధతిని అవలంబిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో ఉనికిని చాటుకునే దానికి అప్పుడప్పుడు నెల్లూరు నుంచి ఒక విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వచ్చేసి స్టేట్మెంట్. నాయుడుపేటలో జరిగిన సామాజిక తనిఖీ బహిరంగ సభ తూతూ మంత్రంగా సాగిందని, ఈ సభలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తనిఖీలు నామమాత్రంగానే ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. నిధులు గోల్మాల్ జరిగిన వాటిపై దృష్టి సారించలేదని, ఏపీఓకు మద్దతుగా సమావేశం జరిగినట్లు ప్రజలు గుసగుసలాడుతున్నారు. లోకల్ గా పన్నులు ఏమిటంటే వాళ్ళు చేసిన మాట వాస్తవమే. ఏ వర్కులు లేనప్పుడు ఉపాధి హామీ చట్టం ప్రకారం 100 రోజులు ఉపాధి కల్పించడం అన్నది ప్రాధాన్యం. దాన్ని చూసుకొని వాళ్ళు చేసినా కూడా సో రివర్ బెడ్ లో కూడా మొత్తం ఛానల్స్ లో కూడా మొత్తం రీజువినేట్ అవుతాయనే ఉద్దేశంతో దాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ అబ్జెక్షనబుల్ అన్నప్పుడు మేమేం చెప్తున్నామంటే 4 షోర్ ఏరియాలో ఏదన్నా ఫిష్ పాండ్స్ లాంటివి వెళ్ళండి అని చెప్తున్నాం. ఈయనేం చేస్తున్నాం, మళ్ళా ఇదే కుటుంబాల నుంచి వ్యతిరేకత ఏదైతే మనం పెద్ద పిట్స్ కొడితే దాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ ఏదో పంట వేసేస్తున్నారు, విచ్ ఈస్ హైలీ ఇర్రెగ్యులర్. మీరు నిజంగా స్వర్ణముఖిని కాపాడుకుంటూ మీరు ఉపాధి హామీ చట్టంలో బ్రతకాలనుకుంటే ఆక్యుపై చేసుకొని పంటలు వేసుకోకుండా ఒక ఫిష్ పాండ్ లాంటిది పైన పెడితే మొత్తం ఛానల్ ఇబ్బంది పడదు, శాండ్ రాదు, దానిలో నీకు గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడానికి ఆస్కారం ఉండదు. 4 షోర్ ఏరియాలో నువ్వు ఫిష్ పాండ్ చేసిన దానివల్ల రేపొద్దున పంచాయతీ ఆధ్వర్యంలో కూడా ఎవరో ఒకటో రెండో కుటుంబాలు చేపలు కూడా కొన్ని రోజులు ఒక సీజన్ పాటు 3 నెలల పాటు ఎప్పుడైతే వర్షాలు వచ్చిపోయి నిలబడతాయో ఈ సీజన్ ఏప్రిల్ మే జూన్ ఉండవు.
ఫోర్ షోర్ ఏరియాలో 3 నెలలైన ఫిష్లు అన్ని కూడా చేపలు వదిలినట్టు బ్రతికిపోతాయి. కనీసం 2-3 కుటుంబాలు బ్రతికేదంటూ తద్వారా పంచాయతీకి ఆదాయం వస్తుంది. పంచాయతీకి డబ్బులు వస్తే మీ ఊర్లోనే వీధులు ఇట్లా వేయడానికి. వాకాడు మండలం బాలరెడ్డిపాలెం గ్రామంలో వెలసిన శ్రీ పట్టాభిరామ ఆలయం కేంద్రంగా నడుస్తున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాలా చండీశ్వరి అనే విద్యార్థికి ఆర్థిక సాయం అందించారు. దాతలుగా చంద్రమౌళి, హైమావతి దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి, శ్రీరామ సేవ అధ్యక్షుడు హరిరెడ్డి, సంస్థ ప్రతినిధులు దివి అనంతబాబు తదితరులు పాల్గొన్నారు. మన దేవాలయం వేదికగా నడపడుతున్నటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల అనేక ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగా ఈనాడు ఒక విద్యార్థి, ఉత్తమ విద్యార్థి అయినటువంటి కాలా చండేశ్వరి అనే అమ్మాయికి ఆర్థిక చేయూత అందించాలనేటువంటి ఆలోచనతో ఈ సంస్థ కోనా చంద్రమౌళి, హైమావతి దంపతుల ఔదార్యంతో ఈరోజు ఆ అమ్మాయికు ఆర్థిక చేయూత అందించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించినటువంటి ఆ అమ్మాయి భవిష్యత్తులో ఉన్నతికి రావాలని, ఆ ఉన్నతికి వచ్చేదానికి మన రామచంద్రుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బాగా చదువుకుంటున్నటువంటి విద్యార్థిని కాలా చండేశ్వరి అనేటటువంటి విద్యార్థినికి కోన చంద్రమౌళి, హైమావతి దంపతుల సౌజన్యంతో ఈరోజు ఆర్థిక చేయూతను అందించడం జరిగింది. ఈ ఆర్థిక చేయూత చాలా చిన్నదైనప్పటికీ ఆ విద్యార్థినికి ప్రోత్సాహకంగా ఉంటుంది అని, తదుపరి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితికి చేరాలని, ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతా శాతాన్ని పొంది భవిష్యత్తులో చాలా గొప్పవైనటువంటి అచీవ్మెంట్స్ని అందుకోవాలని చెప్పి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మనుబోలు మండలంలోని పిడూరు రోడ్లో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయంత్రం బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం సాయినాథుడికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి कृष्ण हरे जय साई साई हरे हरे साई राम हरे साई कृष्ण हरे जय साई साई हरे हरे. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం. దేవాంశ్ జన్మదినం సందర్భంగా తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికి చైర్మన్ బిఆర్ నాయుడు, అధికారులు.
ఎంఎస్ఎంఈ రుణాలతో అన్ని రంగాల ఆర్థిక పరిపుష్టి సాధ్యం. నెల్లూరులోని కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో పాల్గొని మాట్లాడిన జాయింట్ కలెక్టర్ కార్తీక్. మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు చేయాలి. తిరుపతిలో వైకాపా ఆధ్వర్యంలో మహిళలు బస్సు ఎక్కి చంద్రబాబు హామీలు గుర్తు చేసి నిరసన. అనంతరం నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.